రాజధాని నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన పూర్తయిన తర్వాత అమరావతిలో ఒక్కసారిగా అన్ని రకాల పనులు వేగం పుంజుకున్నాయి. ఒకవైపు రోడ్ల నిర్మాణం, అదేవిధంగా గతంలో మిగిలిపోయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల భవన నిర్మాణాల పనులు కూడా వేగం పుంజుకున్నాయని చెప్పాలి. ఇప్పటికే ఈ అమరావతి రాజధానిలో దాదాపు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 75 పనులకు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులకు అనుమతి ఇచ్చింది. దీంతోనే కాంట్రాక్టు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టులు మాత్రం వివిధ ప్రాంతాల నుంచి, మరి ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను రప్పిస్తూ పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక అమరావతి రాజధానిలో మరి ముఖ్యంగా మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి ఎంతో ఉపయోగపడేటువంటి రోడ్డు నెంబర్ N4 అనేటువంటి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. మంగళగిరి మండలం నవలూరు నుంచి ఎర్రబాలెం, కిష్టాపాలెం మీదుగా వెంకటపాలెంకు దాదాపు 7 కిలోమీటర్ల మేర 50 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రోడ్డుకి ఇరువైపులా అండర్ డ్రైనేజీ, అదేవిధంగా గ్యాసు, కమ్యూనికేషన్ అన్ని వసతులతో కూడుకున్నటువంటి ఎంతో విశాలమైనటువంటి రోడ్డు నిర్మాణం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజానీకానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాస్తవానికి N4 అనేటువంటిది మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కారణం, ఈ మంగళగిరి నగరం చుట్టూ ఇప్పటికే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ N4 రోడ్డు నిర్మాణం పూర్తయినట్లయితే రాజధాని ప్రాంతానికి వెళ్ళేటువంటి అటు సాధారణ ప్రజానీకంతో పాటు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మాత్రం డైరెక్ట్గా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అమరావతి రాజధాని చేరుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి కాంట్రాక్టులు మాత్రం ప్లాంట్ నిర్మాణం, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులకు వసతి కల్పించే అంశంలో నిమగ్నయ్యారు. కారణం, ఈ గ్రామం నుంచి 1 కాదు 2 కాదు 4 జాతీయ రహదారులు వివిధ ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ ఉన్నారు. వాటిలో ఎంతో కీలకమైనటువంటి E11, అదేవిధంగా E13, N5, N4, N3 ఇట్లా అన్ని రోడ్లు ఈ నవలూరు గ్రామాన్ని నుంచి ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేస్తున్న నేపథ్యంలోనే రానున్న కాలంలో మంగళగిరి నగర శివార్లో ఉన్నటువంటి ఈ నవలూరు గ్రామం అనేటువంటిది ఎంతో కీలకంగా మారనున్నది.